వెల్కమ్ టు ది లియో. ప్రశాంతతకు మారు పేరుగాను అలాగే మనసు హాయిగా ఉండటానికి చాలా మంది ఏంటంటే గుడులకు వెళుతుంటారు. ఎందుకంటే వాళ్ళకున్న కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు అన్నీ మర్చిపోయి కొంచెంసేపు ప్రశాంతంగా ఉంటాకి. సో అలాంటి ప్రశాంత వాతావరణం కూడా లేకుండా చేయడానికి కొన్ని దుష్ట శక్తులు అయితే కుట్ర పన్నుతున్నాయి. దీని వెనక రాజకీయ కుట్ర కోణం ఉందా లేదా వేరొక కోణం ఉందా అనేది పోలీసులే తేల్చాలి. ఇటీవల కాలంలో దేవాలయాల మీద తరచుగా వివాదాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఎప్పటి నుంచి ఇది ప్రారంభమైందంటే ఎప్పుడైతే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారు అనే ఒక వార్త వచ్చిందో అది ఒక రకంగా వైసీపీని తీవ్రంగా డ్యామేజ్ చేసిన మాట వాస్తవం. హిందువుల మనోభావాలు మన రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సో ఆ డ్యామేజీని గుర్తించినటువంటి వైసీపీ పార్టీ అప్పటి నుంచి దాన్ని పక్కదారి పట్టించడానికో లేదా దాన్ని కనుమరుగు చేయడానికో విశ్వ ప్రయత్నం చేస్తుంది. బట్ ఎక్కడా కూడా సాధ్యపడలేదు. అయితే ఆ ఘటన తరువాత నుంచి అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మొన్నేమో 2-3 నెలల క్రితమేమో దుర్గమ్మ గుడి ప్రసాదంలో ఒక మేకు వచ్చిందని వీడియో వైరల్ అయింది. దీంతో అధికారులందరూ ఉలిక్కి పడ్డారు. అలాగే శ్రీశైలం ప్రసాదంలో ఒక బొజ్జంకు వచ్చిందని చెప్పి అదొక వీడియో వైరల్ అయింది. సో ఇది కౌంటర్ వద్ద దెబ్బలాడుతుంటే వీడియో వైరల్ అయ్యి ప్రసాదాల్లో నాణ్యతలే అంటే ఒక రకంగా ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాల్లో ఎటువంటి సౌకర్యాలు కల్పించట్లేదు అనేది ప్రజల మనసులో చొచ్చించాలనేది ప్రధాన ఉద్దేశం. ఇదొకటేనా? క్యూ లైన్ లో నిలబడి మాకు సౌకర్యాలు లేవని అల్లరి చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే భోజనశాలకు వెళ్ళి భోజనం బాగోలేదని చెప్పి అల్లరి చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినాయి. అయితే మొన్న చూసాం క్యూ లైన్ లో అల్లరి చేసిన వ్యక్తి తర్వాత వచ్చి క్షమాపణ చెప్పాడు. తాను కావాలని చేయలేదు, యాదృచ్ఛికంగా జరిగింది, వాస్తవానికి సౌకర్యాలన్నీ బాగున్నాయి, తప్పుకు క్షమించాలన్నారు. టీటీడీ దాన్ని సీరియస్ గా తీసుకుంది, కేసు కూడా నమోదు చేసింది. అదంతా వేరే ఘటన. అలాగే అక్కడ భోజనం బాగోలేదని అల్లరి చేసిన వాళ్ళు ఎవరు? వైసీపీ పార్టీకి సానుభూతిపరులు. ఇక్కడ విచిత్రం ఏంటంటే వీళ్ళు అల్లరి చేస్తారు, దాన్ని వెనక నుంచి షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. దాన్ని వైసీపీ పట్టుకుని రాజకీయం చేస్తుంది. అంటే ఇదంతా ఒక పక్కా ప్లాన్ గా జరుగుతుంది. అందుకనే చెప్పింది దీంట్లో రాజకీయ కుట్ర ఉందా లేదా ఏదైనా కొన్ని దుష్ట శక్తులు ఏదైనా కూటమి ప్రభుత్వం మీద పగబట్టి బద్నం చేయాలని చెప్పి ఏమైనా ప్రయత్నం చేస్తున్నాయనే తెలియదు. మరి ఇంతకీ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నవి నిజమా అంటే అన్ని కూడా అబద్ధమే. దుర్గమ్మ గుడిలో మేకొచ్చిందనే వార్త పూర్తిగా అబద్ధం. అధికారులందరూ ఉనికి పడ్డారు. విషయం ఏంటంటే 2019 వీడియో. ప్రసాదంలో మేకొచ్చింది నిజమా అబద్ధం అనేది కాసేపు పక్కన పెడితే ఆ వీడియో 2019లో వచ్చినటువంటి వీడియో. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ ప్రసాదంలో మేకు అనే ఒక వీడియోని తీసుకొచ్చి ఇప్పుడు సోషల్ మీడియాలో వరుసపెట్టి అందరూ పోస్ట్ చేస్తే ఏమనుకున్నారు? తాజాగా జరిగిన ఘటన ఏమనుకున్నారు? ఏ వీడియో ఎప్పుడనేది ఎవరికి ఐడియా ఉంటుంది? దాని మీద అధికారులు విచారణ చేస్తే తెలిసిందేంటి? అది 2019 వీడియో. వెంటనే ఎవరైతే దీన్ని ఆ సోషల్ మీడియాలో ప్రచారం చేశారో వారి మీద ఆ చర్యలకు టీటీడీ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అలాగే శ్రీశైలం ప్రసాదంలో బొద్దెంకు వచ్చిందన్నారు. శ్రీశైలం ప్రసాదంలో బొద్దెంకు వచ్చిందని కౌంటర్ వద్దకు వెళ్ళి దెబ్బలాట పెట్టుకున్నారు. వాస్తవం ఏంటి? తర్వాత సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా విచారణ చేస్తే వీళ్ళే ఒక మిడత, అది బొద్దెంకు కూడా కాదు మిడత, ఒక మిడతను అందులో పెట్టారు. మిడతకే బొద్దెంకి తేడా తెలియక దాన్ని బొద్దెంకని ప్రచారం చేశారు. ఒక మిడతని ప్రసాదంలో పెట్టేసి వెంటనే కౌంటర్ వద్దకు తీసుకెళ్ళిపోయి ఈ ప్రసాదంలో ఇది వచ్చిందని చెప్పి ప్రచారం చేశారు. వెంటనే విచారణ చేసినటువంటి టీటీడీ అధికారులు అన్ని ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు వీళ్ళ మీద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత లబోదిబో అని తప్పొప్పుకోవాల్సిన పరిస్థితి. మరి ఎందుకు జరుగుతుంది? మొన్న కూడా గోశాలలో గోవులు చనిపోయాయని చెప్పి రాద్ధాంతం వైసీపీ స్వయంగా రాజకీయ రంగు పులిమింది దీనికి. వాస్తవానికి దానికి టీటీడీ ఒక లెక్క విడుదల చేసింది. సాధారణంగా ప్రతి నెల కావచ్చు, ప్రతి ఏడాది కావచ్చు కొన్ని గోవులు సహజంగా చనిపోయాయి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో కూడా గోవులు చనిపోయాయి. అది సహజంగా జరిగేదే. దాన్ని పట్టుకుని లేదు వీళ్ళు వచ్చాక మేత వేయట్లేదు, గోవుల సంరక్షణ వదిలేశారు గాలికి, అందుకనే గోవులు చనిపోయాయి అని చెప్పి రాజకీయం చేశారు. దానికి టీటీడీ పూర్తి ఆధారాలతో సహా, గోశాలల్లో పూర్తి ఆధారాలతో సహా ఆ డేటా మొత్తం విడుదల చేసిన తర్వాత ఇప్పుడు వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎన్ని గోవులు ఉన్నాయనేది లెక్క ఉంది కదా. ఆ తర్వాత ఇప్పుడు ఎన్ని గోవులు ఉన్నాయనేది ఒక లెక్క వస్తే దానికి సరిపోద్ది కదా. వీళ్ళకి అంటే ఈ లాజిక్లు ఈ లెక్కలు ఇవన్నీ ఎవరికి అవసరంలా. మనం ఏదైనా సరే ఒక బురద జల్లాలి వాళ్ళ మీద, ఆడు తుడుచుకుంటూ ఉంటే మిగతాయి డైవర్ట్ అవుతాయి కదా. మిగతాయి అంటే ఏంటి? తిరుమల లడ్డూ కల్తీ కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ కావచ్చు, లేదా శాండ్ స్కామ్ కావచ్చు, ఇవన్నీ డైవర్ట్ చేయడానికి వైసీపీ ఆడుతున్నటువంటి ఒక డ్రామా. సో దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. గుడులపైనే గురి, ప్రధాన ఆలయాన్ని వివాదంలోకి లాగే కుట్ర, లడ్డూ ప్రసాదాలపై కావాలనే దుష్ప్రచారం, శ్రీశైలం లడ్డూలో బొద్దింక వచ్చిందని యాగి, దుర్గమ్మ లడ్డూలో మేకు ఉందని హడావిడి.
ఈ ఘటనలన్నీ ఫేక్ అని తేల్చిన రిపోర్టులు, సీసీ కెమెరాల ఆధారంగా గుట్టురడ్డు, వైసీపీ మొదలుపెట్టిన దుష్ట సాంప్రదాయం ఇది. టీటీడీ గోవులు చనిపోతున్నాయని, అన్నదానం సరిగా లేదని నిన్న మొన్న వైసీపీ హల్చల్. అదే కోవలో తప్పుడు వదంతులతో వెలుగులోకి. అలాగే మొన్న ఏదో గోడగూలి అక్కడ కొంతమంది చనిపోయారు, దాన్ని కూడా రాజకీయం. జరిగిన ఘటన దురదృష్టకరమే, చర్యలు తీసుకోవాలి, కాదని ఎవరు అంటలేదు. కాకపోతే మనం దేన్ని రాజకీయంగా చూడాలి, దేన్ని ప్రమాదవశాత్తు జరిగిందిగా చూడాలనేది కనీస ఇంగిత జ్ఞానం లేకుండా, సరే వేరే ఎక్కడో ఏదో జరిగితే సరే దాన్ని రాజకీయం చేశారని సరే పోనేలే, ఇక రాజకీయాలంటే అని కామన్ అనుకోవచ్చు. కానీ ఇటీవల కాలంలో ప్రధానంగా గుడులనే టార్గెట్ చేశారు. మీరు చూడండి, ప్రతి నెల ఏదో ఒక టెంపుల్లో విషయం వద్ది. వాస్తవానికి వైసీపీ చరిత్ర మర్చిపోయినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి. రాముల వారి తల జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసి పక్కన పడేశారు. రాముల వారి తల లేదు. ఎన్ని గుడుల మీద జరిగాయి? స్వయంగా వైసీపీ మాజీ మంత్రి, అదే మనం బూతుల మంత్రిగా చెప్పుకునే వాళ్ళం కదా, ఆయనే ఏమన్నాడు, రథం తగలబడిపోతే ఏమవుద్ది, ఇంకొక రథం వస్తుంది, ఆంజనేయ స్వామి చెయ్యిరుగుపోతే ఏమవుద్ది, ఇంకో కొత్త విగ్రహం పెడతారు. జరిగినాయి అని ఒప్పుకోవటమే కాకుండా ఎందుకు మీరు యాగి చేస్తున్నారు వీటిని? రథం తగిలి పడిపోవడం తప్పు కాదంట, రాముడు తలపోవడం తప్పు కాదంట, చెయ్యి విరగొట్టడం తప్పు కాదంట. స్వయంగా వైసీపీ మాజీ మంత్రి చెప్పిన మాటలు ఇవి. అంటే ఎంత చులకన భావం ఉందో చూడండి. సో అలాంటి చరిత్ర వాళ్ళది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ దేవాలయం మీద దాడి జరిగిందా? ఏ విగ్రహం అయినా ధ్వంసం చేసిన ఘటన ఇప్పటి వరకు జరిగిందా? వీళ్ళు చేసే చిల్లర ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు తప్ప ఏ దేవాలయం వద్దైనా ఇది జరిగింది, నష్టం జరిగిందని ఏమైనా వార్త వచ్చిందా? ఏడాది దాటిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చి, లేదు కదా. కానీ వైసీపీ హయాంలో నిత్యం నెలకొక ఘటన, ఏదో ఒక ఘటన. అలాంటి చరిత్రలు మర్చిపోయినట్టున్నారు. ఇదే లడ్డూలో బొద్దింక ఉన్నట్లుగా చూపిస్తున్నటువంటి ఫేక్ ఫోటో ఇది. వాస్తవానికి వీళ్ళే నాకు తెలిసి లడ్డూలో ఏదో చిన్న హోల్ లాగా చేసేసి, ఏదో చిన్న వస్తువుతో హోల్ లాగా చేసేసి దాన్ని కూర్చేశారు, పురుగుని మధ్యలో కూర్చేశారు. అంటే లడ్డూ మొత్తం విడదీయకుండా, లడ్డు విడదీస్తే తెలిసిపోద్ది, లడ్డూ మొత్తం విడదీయకుండా లడ్డూ పైనుంచి స్లోగా పూడ్చేసి దాన్ని పూర్తిగా కూడా దోపలా, మళ్ళీ సగం సగం దోపారు. నిజంగా ఒకవేళ ప్రసాదంలో వచ్చి ఉంటే తయారీలోనే బయటపడిపోద్ది. లడ్డూలో మేకొస్తే తెలియదండి, తయారు చేసినప్పుడు చేతికైనా కూర్చుకుంటుంది కదా. సో ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేశారు. ఇదే వాళ్ళు చూపిస్తున్నటువంటి ఫోటో. వాస్తవం ఏంటి? ఇది వాళ్ళు కావాలని పెట్టింది, కేసు పెట్టిన తర్వాత నిజం ఒప్పుకున్నారు. మరి ఎవరు చేశారు ఇదంతా? పైగా వీళ్ళు యాగి చేస్తుంటే దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఇదంతా కావాలని చేస్తున్నటువంటి కుట్ర. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇగో గతంలో గోవుల మీద విష ప్రచారం చేశారు, తర్వాత గోవులకు సంబంధించిన వీడియోలన్నింటినీ కూడా టీటీడీ విడుదల చేసింది. నెల్లూరు వాసి నిర్వాహకం శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొజ్జంకు వచ్చిందంటూ ఓ భక్తుడు సోషల్ మీడియాలో గత ఆదివారం ఫేక్ ప్రచారం చేశాడు. ఇదే విషయమై చేసిందే కాక మళ్ళీ అధికారులకు తిరిగి వెళ్ళి ఫిర్యాదు చేశాడంట. ఇందులో నిజంగా వచ్చుంటే దాని మీద చర్యలు తీసుకోవాలి, తయారు చేసిన వాళ్ళ మీద కానివ్వండి, ఆలయ సిబ్బంది మీద కానివ్వండి, చర్యలు తీసుకోవాలి నిజం అయితే. కానీ వీళ్ళు ఫేక్ చేసి తిరిగి ఫిర్యాదు చేస్తే ఏమైంది? వెంటనే అధికారులు ఊరుకుంటారా? దీని మీద పూర్తి స్థాయి విచారణ చేసి ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా బయటికి లాగితే ఈ పని వీళ్ళే చేశారని తెలిసింది. వెంటనే పోలీసులకు తిరిగి టీటీడీ అధికారులే పోలీసులకు ఫిర్యాదు చేస్తే అప్పుడు ఎవరైతే ఇది ఫేక్ ప్రచారం చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో వారందరి మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఆల్రెడీ కేసు నడుస్తుంది. ఏదో పని చేయటం ఎందుకు, జైలు పాలు అవ్వటం ఎందుకు? ఎవడో ఏదో చెప్పాడనో లేదా ఎవడో ఏదో ఎత్తా అన్నాడని ఆశపడితే ఈరోజు బతుకులు జైలు పాలు అవుతున్నాయి. ముఖ్యంగా దేవుడితో ఆటలు. రాజకీయానికి చాలా మార్గాలు ఉన్నాయి, రాజకీయం చేసుకోవచ్చు, దానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ దేవుడి ప్రసాదంతోనో లేకపోతే దేవుడి మీదో రాజకీయాలు చేస్తే పుట్టగతులు ఉండవు. జగన్మోహన్ రెడ్డికి, రాజశేఖర రెడ్డికి దీని గురించి బాగా తెలుసు. ఆ 7 కొండలు కాదు 6 కొండలు కాదు అన్నటువంటి రాజశేఖర రెడ్డి పరిస్థితి ఏమైందో మనం చూసాం. అలాగే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో హిందూ దేవాలయాన్ని నిర్లక్ష్యం చేస్తే ఫలితం ఎలా ఉందో మనం చూసాం. కాబట్టి దేవుడితో ఆటలాడటం అనేది అంత మంచి పద్ధతి కాదు. కాకపోతే కొన్ని రాజకీయ దుష్ట శక్తుల ప్రభావానికి లోనయ్యి వీళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు చాలామంది. నెల్లూరు జిల్లా కావలికి చెందిన శరత్ చంద్ర ఈ నిర్వాకానికి పాల్పడ్డగా దేవస్థానం అధికారులు గుర్తించి వెంటనే పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. తన మిత్ర బృందంతో కలిసి 28న శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చాడు. ఆదివారం ఉదయం దర్శనం అనంతరం మిత్రులందరితో కలిసి ప్రసాద కేంద్రంలో లడ్డూను కొనుగోలు చేశాడు. కావాలని శరత్ చంద్ర ఆ లడ్డూలో మిడతను పెట్టి దాన్ని బొద్దింక అని చెప్పారు. వాళ్ళకి పెట్టింది మిడతో బొద్దింక కూడా తెలీదు, పెట్టి దూర్చాడు. మిత్రులతో కలిసి వెళ్లి లడ్డూ విక్రయ కేంద్రం సిబ్బందితో గొడవ పడ్డాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. వెంటనే స్పందించినటువంటి ఈవో దీని మీద విచారణ చేస్తే చివరికి ఏం తేలింది? ఆలే చేశారని తేలింది. అలాగే కనకదుర్గమ్మ ప్రసాదంలో మేకు వచ్చిందని చెప్పి ఒక వీడియో వైరల్ చేశారు.
దాంతో అందరూ ఉలిక్కిపడ్డారు. నిజంగానే ప్రసాదంలో మేకొచ్చింది ఏంటని ఉలిక్కిపడ్డారు. అది నిజమా అబద్ధమో కాసేపు పక్కన పెడదాం. అది 2019 వీడియో. అప్పుడు కూడా అది నిజమా అబద్ధమో మనకు తెలియదు. కానీ అది ఎప్పుడు వచ్చిన వీడియో? 2019లో వచ్చినటువంటి వీడియో. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఏదో తాజాగా నిన్నో ఇవాళ జరిగిపోయినట్టుగా వైసీపీలో సోషల్ మీడియాలో ప్రచారం చేయటం. అది విచారణ చేస్తే ఏమని తేలింది? 2019 వీడియో అని తేలింది. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిజంగా మేకు వచ్చింది అనుకుందాం. ఎవరు ఉన్నప్పుడు వచ్చినప్పుడు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చింది. మరి ఎందుకు చేస్తున్నారు? అలాగే గోవులకు మేత వేయట్లేదు, లేకపోతే గోవులకి ఇది చేయట్లేదు అని చెప్పి గోవుల మీద ఒక ప్రచారం చేశారు. నిన్న మొన్నటి వరకు గోవుల మీద చేశారు. అలాగే అన్నదాన సత్రంలో అన్నం సరిగ్గా పెట్టట్లేదని అదొక ప్రచారం చేశారు. క్యూ లైన్లో సౌకర్యాలు లేవని వైసీపీ మాజీ కార్పొరేటర్ ఎవరో మొన్న ఈ మధ్యనే కదా ప్రచారం చేశాడు. తర్వాత వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాడు. జరిగింది తప్పే, నేను నా మాటలు వెనక్కి తీసుకుంటానని బహిరంగ క్షమాపణ చెప్పాడు. స్వయంగా ఆ వ్యక్తి చెప్పాడు. అంటే ఒక కుట్ర కోణం ఖచ్చితంగా దీనిలో దాగి ఉంది. కావాలనే కూటమి ప్రభుత్వాన్ని భద్రం చేయడానికి, అలాగే కూటమి ప్రభుత్వం చేసే పనులను పక్కదారి పట్టించడానికి. ఇలాంటి వివాదాలు సాధారణంగా భక్తులకు మనోభావాలు ఎక్కువ ఉంటాయి. ఈ దైవభక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి విషయంలో ఏదైనా జరిగితే వాళ్ళ సెంటిమెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. తిరుమల లడ్డు నేతి కలిసి జరిగింది అన్నప్పుడు ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా ఎంత బాధపడ్డారో మనం చూసాం. అంటే భక్తి, దైవభక్తి వాళ్ళకి ఆ స్థాయిలో ఉంటుంది. కాబట్టి దాని మీదే దెబ్బ కొట్టాలనే ఒక కుట్ర అయితే జరుగుతుంది. దీంతో సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు ఇచ్చిన తల్లికి వందనం కావచ్చు, రేపు ఇవ్వబోయే అన్నదాత సుఖీభావ కావచ్చు, లేదా పింఛన్ కావచ్చు, లేదా రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులు కావచ్చు, ఇవన్నీ పక్కదారి పడేస్తాయి. ఇవన్నీ ఎవరికి ప్రజలకు కనపడవు. కేవలం ఈ వివాదాలు మాత్రమే కనపడతాయి. అంటే ఒక కుట్ర కోణం ప్రకారం కూటమి ప్రభుత్వం పైన జరుగుతుంది. ఖచ్చితంగా దీనికి పోలీసులు అడ్డకట్ట వేయాలి. ఎందుకంటే ఇలాగే జరిగితే నిజంగానే భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మేకు వచ్చిందన్న వీడియో అందరూ చూసి ఉంటారు, కానీ అది ఫేక్ అన్న వీడియో ఎంతమందికి తెలుసు? బొద్దెంకి వచ్చిందన్న వీడియో అందరూ చూసి ఉంటారు, కానీ అది ఆళ్లే పెట్టారన్న సంగతి ఎంతమందికి తెలుసు? కాబట్టి నమ్మడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. గతంలో పింక్ డైమండ్ విషయం ఏమైందండి? చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పింక్ డైమండ్ పోయిందని స్వయంగా విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉందని చెప్పి ప్రచారం చేశాడు. విజయసాయి రెడ్డి పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉందన్నాడు. అప్పుడు కూటమి ప్రభుత్వం, అప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం విచారణ చేసి, అరే బాబు వెంకటేశ్వర స్వామికి పింక్ డైమండ్ అనేది లేదురా నాయన అంటే నమ్మలా. ఎన్నికల సమయం అది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏమన్నాడు? పింక్ డైమండ్ గురించి అడిగితే కోర్టుకి ఏం చెప్పింది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెళ్ళి ఏం చెప్పింది? కోర్టుకి పింక్ డైమండ్ లేదని చెప్పింది. మరి అదే మాట కదా అప్పుడు చంద్రబాబు గారు చెప్పింది. నమ్మారు ఎవరన్నా? అంటే భక్తుల మనోభావాలు ఆ స్థాయిలో ఉంటాయి. అది ఎంత డ్యామేజ్ చేసిందో మనందరం చూసాం. అదే ప్రకారం ఆ పింక్ డైమండ్ లాగానే ఇప్పుడు పింక్ డైమండ్ అంటే ఎవరు నమ్మడం, లేదా ఇంకో డైమండ్ అంటే ఎవరు నమ్మరు. జగన్మోహన్ రెడ్డి బతుకు బయటపడింది కాబట్టి వేరొక కోణంలో ఇలాగ కుట్ర చేసి కూటమి ప్రభుత్వాన్ని భద్రం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా ఇలాంటి వారిపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. Please subscribe to Leo News for more videos.